హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆచి వ్లాగ్స్. తమ్నేల్ చూసే ఉంటారండి. మంచి క్రిస్పీ కరకరలాడే కారం బొరుగులు అయితే తయారు చేశానన్నమాట. ఇందులోకి అయితే ఫస్ట్ పెనంలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యాక పల్లీలు అనేవి వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ పల్లీలే వేసుకున్నాను అనమాట. ఆ పల్లీలు కొంచెం మంచి ప్రోటీన్ కదండి, కొంచెం ఎక్కువగా ఉంటే టేస్టీగా కూడా ఉంటుందని చెప్పి మీకెంత తగినట్టు ఉంటే అంత వేసుకోండి. మీకు తగినట్టుగా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో అనేది మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయన్నమాట. సో లో ఫ్లేమ్లో మంచిగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి పుట్నాల పప్పు అనేది వేసుకోవాలన్నమాట. పుట్నాల పప్పు కూడా మంచి టేస్టీ అనమాట, చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను అన్నమాట నేను. సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు అనేవి దంచి వేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ ఇవి, అలాగే బురుగులు అనేవి పాడవకుండా కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇదైతే ఎవరైతే స్కిప్ చేయొద్దండి. వెల్లుల్లి రెబ్బలు వేస్తేనే మంచి టేస్ట్ అనమాట కారం బొరుగులు. సో అవి కూడా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అది కూడా కొంచెం బాగుంటుంది. కారం తగులుతుందన్నమాట, కొంచెం బాగుంటుంది ఫ్లేవర్. అది కూడా ఎండుమిర్చి అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు రెబ్బలు ఒక 3 రెబ్బలు తీసుకొని అవి కూడా క్రిస్పీ అయ్యేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఓ చిన్న స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి మీకు తగినంత సాల్ట్, ఆల్రెడీ బొరుగుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇంక నేనైతే కొంచెం 1 స్పూన్ మిరప్పొడి కూడా యాడ్ చేశాను. ఇదనేది కొంచెం లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి, తర్వాత ఆఫ్ చేసేయండి అన్నమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల మాడిపోతుందన్నమాట. బాగుండదు తినడానికి. సో జస్ట్ 30 సెకండ్స్ అలా లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇలా బురుగులు అనేవి యాడ్ చేసేసానన్నమాట. మనకు స్నాక్ ఐటమ్‌గా చాలా బాగుంటుందన్నమాట. బయట బేకరీలో దొరికే ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల మన హెల్త్ అయితే పాడవుతుంది. సో పిల్లల కోసం అనే కాదు, మనకు, మన పేరెంట్స్‌కి, పిల్లలకి అందరికీ చాలా నచ్చే ఐటెమ్ అనమాట. ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.